రెడ్డి కేసు క్లైమాక్స్ కు చేరిందనే చెప్పుకోవాలి. తన మృతికి సంబంధించి అసలు ఏం జరిగింది అనేది కూడా ఇన్ని రోజులు ఒక మిస్టరీగా మారింది. అయితే ఇప్పుడు తెలిసిన వివరాల ప్రకారం చూసుకుంటే ఆమె కేవలం డిప్రెషన్ లోనే ఆత్మహత్యకు పాల్పడ్డట్లుగా కూడా ఇటు ప్రాథమికంగా నిర్ధారించుకున్నారు. అయితే గత కొన్ని రోజుల క్రితం ఎప్పుడైతే ఇటు పిల్లలు తీసుకొని ఆమె రైల్వే స్టేషన్ వద్దకు వెళ్లి రైల్వే ట్రాక్ పై పడి ఆమె ఆత్మహత్య చేసుకుందో, అనంతరం పిల్లలు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. అప్పటి నుంచి కూడా ఏం జరిగింది అని దానిపై అయితే ఇప్పటి వరకు ఒక సమాధానం అయితే రాలేదు. అయితే ఇప్పుడు తెలిసిన వివరాల ప్రకారం ఇటు పోలీసులు అయితే ఆమె డిప్రెషన్ తోనే చనిపోయింది అన్నట్లుగా కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే సెల్ ఫోన్, ల్యాప్టాప్లలో ఎలాంటి ఎవిడెన్స్ కూడా దొరకలేదు. అయితే మృతికి అనుమానాస్పద కారణాలు దొరకలేదు అంటూ కూడా రైల్వే పోలీసులు అయితే చెప్తూ ఉన్నారు. దీనిపై అయితే అన్ని కోణాల్లో కూడా ప్రస్తుతం పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తూనే ఉన్నారు. అయితే తన కంట్రోల్లోనే పిల్లలను పెట్టుకుంది విజయశాంతి. తల్లి ఏం చెప్తే అది చేసేందుకు సిద్ధమైపోయారు. ఎందుకంటే మనకి క్లియర్ గా కూడా అర్థమవుతోంది. ఇటు తల్లి చెప్పిన మాటలు విని చావుకైనా కూడా పిల్లలు సిద్ధమైపోయారు. అంటే తల్లి చెప్పిన మాటలు వాళ్ళని ఎంత ప్రభావితం చేశాయో చూసుకోవచ్చు. అంటే తల్లిని ఎక్కడా నొప్పించకుండా ఆమె చెప్పినట్లుగానే ఆమెతో పాటు వాళ్ళు కూడా ఆత్మహత్యకు ప్రేరేపించుకున్నారు. అంటే అసలు ఏం చెప్పి ఉండొచ్చు అంటే తల్లి చెప్పిన మాటలకి ఒక ఎగ్జాంపుల్ గా దీన్ని మనం చూసుకోవచ్చు. తల్లి అడుగు జాడల్లోనే పిల్లలు కూడా నడిచారు. అంటే అంత కాలేజ్కి వెళ్ళే విద్యార్థులే వాళ్ళంతా, కానీ ఇద్దరు పిల్లల్ని కూడా ఈ విధంగా ఆమెతో పాటు ఆత్మహత్యకు గురి కావడం ఇటు అందరి కుటుంబ సభ్యుల్లో కూడా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనకు సంబంధించి అసలు ఏం జరిగింది అనేది కూడా ఒక మిస్టరీగానే మారింది. సో ఓవరాల్గా ఇప్పుడు పోలీసులు తెలుపుతున్న వివరాల ప్రకారం మనం చూసుకుంటే ఆమె కేవలం ఒక డిప్రెషన్తోనే ఆత్మహత్యకు పాల్పడింది అన్నట్లుగా కూడా పోలీసులు ప్రస్తుతం అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే పిల్లల్ని కూడా తమ అదుపులోనే ఉంచుకొని పిల్లల్ని కూడా తన కంట్రోల్లోనే పెట్టుకుంది విజయశాంతి రెడ్డి అంటూ కూడా చెప్తున్నారు. మరి తల్లి ఏం చెప్తే అది చేసేందుకు వాళ్ళు సిద్ధమైపోయారు. అందుకే వాళ్ళు కూడా ఆమెతో పాటు చనిపోయి ఉంటారు అంటూ కూడా ఇటు పోలీసులు అయితే వెల్లడిస్తున్నారు. మొత్తానికి అసలు విజయశాంతి రెడ్డి ఆత్మహత్యకు సంబంధించిన అసలు కారణాలు ఏమై ఉండొచ్చు, ఇటు పోలీసులు అసలు ఇప్పుడు ప్రెసెంట్ ఏం చెప్తున్నారు అనే దానికి సంబంధించిన మోర్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి సురేష్ మనకి అందుబాటులో ఉన్నారు. సురేష్, సృష్టించింది తల్లితో పాటు పిల్లలు కూడా చనిపోవడంతో అసలు ఏ కారణం అయి ఉంటదని చెప్పేసి కూడా పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. ఈ దర్యాప్తులో విజయశాంతి రెడ్డికి సంబంధించిన సెల్ ఫోను, ఆమె ల్యాప్టాప్, ఆమె మెయిల్స్ అన్ని చెక్ చేసిన తర్వాత ఆమెకు ఎలాంటి ఇబ్బందులు లేవు, ఎలాంటి అనుమానాస్పద విషయాలు కూడా దర్యాప్తులో తేలలేదని చెప్పేసి రైల్వే ఎస్పీ సందీప్ రావు కొద్దిసేపటి క్రితమే బిగ్ టీవీతో మాట్లాడుతూ చెప్పడం జరిగింది. ఆ డిప్రెషన్ తోనే ఆమె ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చు అని చెప్పి భావిస్తున్నాం ప్రాథమికంగా అని చెప్పేసి కూడా ఆయన నిర్ధారించడం జరిగింది. అంతేకాకుండా ఆ భర్త దూరం ఉండడం, దుబాయ్ లో కొన్ని సంవత్సరాల నుంచి ఆయన దుబాయ్ లో పనిచేస్తూ ఇక్కడ ఇండియాకి వచ్చిపోతూ ఉన్నాడు అప్పుడప్పుడు తప్ప. పిల్లలు కూడా హాస్టల్ ఉండడంతో ఒంటరిగా తాను తీవ్ర డిప్రెషన్ గురైపోయి ఇక ఈ లోకం నుంచి వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యి పిల్లల్ని కూడా అదే విధంగా మోటివేట్ చేస్తూ పిల్లలు తను ఏది చెప్తే అదే వినే విధంగా తయారు చేస్తూ పెంచిందని చెప్పేసి కూడా దర్యాప్తులో గుర్తించారు. తల్లి మాట జవదాటకుండా పెరిగిన పిల్లలు కాబట్టి తల్లి చెప్పిన దానికి ఒప్పుకొని తల్లి లేనప్పుడు ఇంకా మేముండి ఎందుకనేది ఆ తల్లితో పాటే చనిపోవాలని డిసైడ్ అయ్యి పిల్లలు చనిపోయి ఉంటారని చెప్పేసి కూడా భావిస్తున్నారు. అందులో భాగంగానే ఆమెకు ఎలాంటి పని దగ్గర కూడా ఎలాంటి ఒత్తిడి లేదు. ఆమె టీమ్ లీడర్ గా సక్సెస్ఫుల్ గా పనిచేస్తుంది. అక్కడ ఎలాంటి వర్క్ ప్రెషర్ కూడా ఆమెకి లేదు. ఇటు ఆర్థిక ఇబ్బందులు లేవు, ఇటు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అసలు ఆమెకి ఎలాంటి ఇబ్బందులు లేవు. కాబట్టి కేవలం భర్త దూరంగా ఉండడం, పిల్లలు హాస్టల్లో చదవడం, ఒంటరిగా ఉంటూ తీవ్ర డిప్రెషన్ గురయ్యి ఆత్మహత్య చేసుకుని ఉంటుందని చెప్పేసి కూడా పోలీసులు ప్రాథమికంగా అయితే నిర్ధారణకు వచ్చారు. ఇదే కారణం అయి ఉండొచ్చు అని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే రైల్వే పోలీసులు ఈ కేసుని అనేక కోణాల్లో దర్యాప్తు చేశారు. ఇటు ఆఫీస్ లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ని విచారించడం, విజయశాంతి రెడ్డి అమ్మ తరపు కుటుంబ సభ్యులను, భర్త తరపు కుటుంబ సభ్యులను, భర్తని, అన్నని, ఆమె తల్లిని అనేక సార్లు విచారించినప్పుడు కూడా ఎలాంటి సమస్యలు అంటే ఆత్మహత్యకు కారణం ఏదైనా బలంగా ఉండొచ్చు అని చెప్పేసి పోలీసులు భావించినప్పటికీ కూడా అలాంటి బలమైన కారణం ఇప్పటి వరకు కూడా దొరకలేదు. అసలు ఆమె సెల్ ఫోన్ వాట్సాప్ చాటింగ్ లో కావచ్చు, చివరి కాల్స్ కావచ్చు, మెయిల్స్, ఈమెయిల్స్ కావచ్చు, ఆమె బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆత్మహత్య గల కారణాలు అయితే అక్కడ ఎలాంటివి కనిపించలేదు అని చెప్పేసి కూడా రైల్వే ఎస్పీ సందీప్ రావు కొద్దిసేపటి క్రితం బిగ్ టీవీతో మాట్లాడుతూ చెప్పడం జరిగింది. ఆమె డిప్రెషన్ తోనే ఆత్మహత్య చేసుకుని ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే
పిల్లల్ని కూడా అదే విధంగా ఆ తల్లి ఏది చెప్తే అది వినే విధంగా మోటివేట్ చేస్తూ పెంచుతూ వచ్చింది, హాస్టల్లో ఉంచింది. హాస్టల్లో చదువుతున్న పిల్లల్ని ఇక తను డిప్రెషన్ లో వెళ్ళిపోయి ఎలాగైనా చనిపోతే పిల్లలు మళ్ళీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుందని చెప్పేసి తనతో పాటు పిల్లల్ని తీసుకెళ్లి ఆత్మహత్య చేసుకుని ఉంటుందని చెప్పేసి కూడా భావిస్తున్నామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. దర్యాప్తులో ఇంకా ఏదైనా చిన్న విషయం ఏదైనా దొరికితే క్లూ దొరికితే గానీ చిక్కుముడి వీడే అవకాశం ఉంది. కానీ ప్రాథమికంగా మాత్రం ఆమె డిప్రెషన్ తోనే ఆత్మహత్య చేసుకుందని చెప్పేసి పోలీసులు ఒక నిర్ధారణకి వచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే వారం రోజుల నుంచి కూడా కేసుని అన్ని కోణాల్లో అంటే రాష్ట్రంలో సంచలనం రేపింది. తల్లి చనిపోయింది, పిల్లలైనా బతుకుండాల్సింది, పిల్లల్ని కూడా తీసుకెళ్లి ఆత్మహత్య చేసుకునే అంత బాధ ఏమొచ్చి ఉంటుంది అసలు ఎప్పుడు కూడా జరగని ఈ ఘటన. ఎందుకంటే ఎప్పుడైనా పిల్లల్ని కాపాడి తల్లి చనిపోతూ ఉంటుంది చాలా సందర్భాల్లో. పిల్లలు బతకాలి, పిల్లలు నేను చనిపోయినా సరే పిల్లల్ని బతికించాలి అని చెప్పేసి కూడా చాలా ఘటనలు ఉంటాయి. మనం చూసాం కూడా చాలా ఇన్సిడెంట్ లో పిల్లలు బతికించి తల్లులు చనిపోవడం, తల్లిదండ్రులు చనిపోవడం ఇలాంటి ఘటనలు చూసాం తప్ప పిల్లల్ని దాదాపు ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి చిన్న పిల్లలు కాదు, వాళ్ళు ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి కూతురు కొడుకునే తీసుకొని వెళ్ళి తల్లితో పాటే ఆత్మహత్య చేసుకున్నారంటే ఆమె డిప్రెషన్, వాళ్ళని మోటివేట్ చేయడము ఇవన్నీ కూడా దాదాపు చాలా సేపు ఆ రైల్వే స్టేషన్ లో తిరిగి గూడ్స్ రైలు వస్తుందనే సమాచారం తెలుసుకొని రైల్వే ట్రాక్ పైకి వెళ్లి అక్కడ పిల్లలతో సహా విజయశాంతి రెడ్డి ఆత్మహత్య చేసుకోవడంతో ఈ ఘటన అంతా కూడా అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ లో నమోదైంది. స్వయంగా ఆమె అటు కూతురు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా దాదాపు 19 నిమిషాలు కూతురు బయటికి తీసుకుపోవడానికి హాస్టల్లో లెటర్ రాయడం, అక్కడ ఉన్నటువంటి వార్డెన్ తో మాట్లాడడం, కొడుకుతో కలిసి అక్కడ ఉండడం. అప్పటి వరకు కూడా పిల్లలకి ఈ ఆత్మహత్యకు సంబంధించిన అంశం తెలియకపోవచ్చు, కానీ కారులో చెర్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గరకు వెళ్లేదాకా వాళ్ళని మోటివేట్ చేయడం, అక్కడి వరకు తీసుకెళ్లడం, తల్లితో కలిసి ఆత్మహత్య చేసుకునేంత బాధ ఏదై ఉంటదని చెప్పేసి కూడా రకరకాల కామెంట్స్ సోషల్ మీడియాలో కూడా విపరీతంగా వచ్చాయి. కానీ వీటన్నిటికీ కారణం డిప్రెషన్ అయి ఉంటదని చెప్పేసి కూడా పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. ఇంకా దర్యాప్తు చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇంకా కేసు క్లోజ్ కాలేదు కాబట్టి ఏ చిన్న విషయం ఇంకా అంటే ఇప్పటి వరకు జరిపిన దర్యాప్తులో ఆమె డిప్రెషన్ తోనే చనిపోయి ఉంటుందని చెప్పేసి కూడా ప్రాథమికంగా గుర్తించామని చెప్పేసి రైల్వే ఎస్పీ చెప్తున్నాడు. కాబట్టి భర్త దూరంగా ఉండడం ఒక కారణం అయితే పిల్లల హాస్టల్లో ఉండడం ఒక కారణం. ఆమె ఒంటరిగా తల్లితో ఉంటుంది కాబట్టి అన్ని రోజుల నుంచి అంటే పెళ్ళైనప్పటి నుంచి కూడా భర్త దుబాయ్ లోనే ఉంటూ ఉన్నాడు. అక్కడ 6 నెలలకు ఒకసారి ఇటు వచ్చి వెళ్తూ ఉన్నాడు తప్ప ఆమెతో ఉండట్లేదు. కాబట్టి ఒంటరిగా మనోవేదనకు గురై ఆమె ఆత్మహత్య చేసుకుని ఉంటుందని చెప్పేసి కూడా ప్రాథమికంగా అయితే పోలీసులు గుర్తించారు. ఓకే, థ్యాంక్ యూ సురేష్. విజయశాంతి రెడ్డి ఆత్మహత్యకు సంబంధించి కూడా పోలీసులు పలు అనుమానాలనైతే వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఆమె ఏ కారణంతో చనిపోయింది అనేది కూడా ఇంకా నిర్ధారణకి రాగలేకపోతున్నారు. ఇటు కుటుంబ సభ్యుల్లో కూడా అదే ఆందోళన వ్యక్తం అవుతుంది. ఇటు హస్బెండ్తో కూడా ఎటువంటి విభేదాలు లేవు, ఎప్పుడు కూడా గొడవ పడేవారు కాదు. అండ్ అందులోనూ అటు ఆమె వర్కింగ్ ఉమెన్ కాబట్టి అసలు వర్క్ ప్రెషర్ కూడా తనకి ఎక్కువగా ఉండేది కాదు. కానీ ఏం జరిగింది, అసలు పిల్లల్ని తీసుకొని వెళ్ళి మరి ఆమె ఆత్మహత్యకు పాల్పడింది అంటే అసలు ఏం జరిగి ఉండొచ్చు అనేది కూడా ఒక బిగ్ మిస్టరీగా మారింది. అయితే మొత్తానికి ప్రెసెంట్ దర్యాప్తు చేస్తున్న తీరు మనం చూస్తూ ఉంటే ఇటు పోలీసులు చెప్తున్న వివరాల ప్రకారం మనం చూసుకుంటే ఇటు విజయశాంతి రెడ్డి కేవలం డిప్రెషన్తోనే ఆమె పిల్లల్ని తీసుకొని వెళ్ళి మరి ఆత్మహత్యకు పాల్పడింది అంటూ కూడా ప్రెసెంట్ ఇటు పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తన హస్బెండ్ కూడా దుబాయ్లో ఉండడం వల్ల అండ్ అందులోనూ ఇటు పిల్లల్ని ఇంట్లో తను మెంటల్గా కూడా కొంచెం డిప్రెషన్కి వెళ్ళిపోయింది. పిల్లల్ని చూసుకోవడం, వర్క్ చేయడం అండ్ అలాగే ఇంట్లోకి వచ్చి అన్నిటిని కూడా ఒక్కరితే మేనేజ్ చేసుకోవడం వల్లే ఆత్మహత్యకు పాల్పడింది అంటూ కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా దర్యాప్తు అయితే కొనసాగుతూనే ఉంది. మరి ఇంకా పోలీసులు దర్యాప్తు చేసిన తర్వాత అసలు ఏం జరగబోతోంది అండ్ అలాగే ఆమె ఆత్మహత్యకు సంబంధించి ఏమైనా బయటకు వస్తాయా అనే కోణంలో అయితే ప్రజెంట్ దర్యాప్తు చేస్తున్నారు. అండ్ ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఆధారాలు కూడా పోలీసులకు లభించలేదు. తన సెల్ ఫోన్ కి సంబంధించి ఎక్కడైనా ఏమైనా ఎవిడెన్స్ దొరుకుతాయా అనే కోణంలో కూడా పోలీసులు ఒకవైపు సర్చింగ్ చేస్తూనే ఉన్నారు. కానీ ఎక్కడ వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఇటు కుటుంబ సభ్యులు కానివ్వచ్చు, ఇటు విజయశాంతి రెడ్డికి సంబంధించిన అన్ని కోణాల్లో అందరి దగ్గరికి వెళ్ళి మరి విచారణ కూడా చేశారు. కానీ ఎక్కడ ఎటువంటి ఎవిడెన్స్ రాలేదు. విజయశాంతి రెడ్డి ఎప్పుడు కూడా అందరితో కలివిడిగానే ఉండేది, ఎప్పుడు డిప్రెషన్లో ఉండేది, ఎప్పుడు కూడా ఇటువంటి ఆత్మహత్యకు పాల్పడుతుందని మేము అనుకోలేదు అంటూ కూడా ఇటు ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. కాబట్టి మరి పోలీసులు ప్రెజెంట్ చేస్తున్న దర్యాప్తు ప్రకారం చూసుకుంటే కేవలం తాను
డిప్రెషన్ వల్లే పిల్లల్ని తీసుకుని వెళ్ళి మరణించింది అంటూ కూడా పోలీసులు ప్రజెంట్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇంకా మున్ముందు ఏ విధమైన మిస్టరీలు నిజాలు బయటకు వస్తాయి అనేది కూడా వేచి చూడాలి.